Hello my dear friends, welcome to SCube Academy. So this is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So in ఈ వీడియోలో మీకు 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో క్వశ్చన్ ఏంటిదంటే డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈసారి మ్యాక్సిమంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో చాలా ఈజీగా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోవడంలోనే ఇబ్బంది ఉంటుంది. ఆ క్లారిటీ మీకు ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో ఎడీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక చిన్న సుడిగుండం అన్నట్టు. ఓకేనా? సుడిగుండాలంటే తెలుసు మీకు ఆల్రెడీ. సో ఇట్లా వీల్స్ వస్తాయి కదా, సో వీటిని సుడిగుండాలు అంటాం. ఓకేనా? ఎడీ అంటే అది అన్నట్టు, దాని మీనింగ్ అది, ఎడీ కరెంట్స్. సో ఎడీ కరెంట్స్ ఏంటిది డెఫినేషన్ చూద్దాం ఏంటి అనేది. ఎడీ కరెంట్స్. సో ఎడీ కరెంట్స్ ఏంటంటే when large pieces of pieces of conductors are subjected to changing magnetic flux, fluxes. అప్పుడు ఏమవుతుంది? ఇండ్యూస్డ్ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇన్ దెమ్ అంటే ఆ మెటీరియల్లో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో సచ్ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఆర్ కాల్డ్ ఎడీ కరెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, నేను ఒక లార్జ్ పీస్ ఆఫ్ మెటల్ షీట్ తీసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే హ్యాంగ్ చేస్తున్నాను అనుకోండి. హ్యాంగ్ చేసినప్పుడు దీనికి రెండు సైడ్లు కూడా నేను నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ని పెట్టినా అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లాంటివి దీని గుండా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో పాస్ అవుతూ ఉంటాయి కదా, ఈ ఏరియా గుండా పాస్ అవుతూ ఉంటాయి. సో ఆ పాస్ అవుతున్న సందర్భంలో మరి ఇక్కడ ఏమవుతుంది? ఒక ఏరియా గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతూ వస్తున్నప్పుడు దాన్ని అక్కడ ఏమవుతుంది? ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్సెస్ పాసింగ్ త్రూ ఇన్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? సో మరి ఇక్కడ ఏమవుతుంది? ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇలా పక్కకి తప్పించి ఏం చేస్తున్నా, ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఈ లార్జ్ పీస్ అనేది ఇక్కడికి తీసుకొచ్చిన ఏమవుతుంది? ఫ్లక్స్ నుంచి బయటకు వచ్చేసింది కదా, అంటే ఫ్లక్స్ నుంచి పై ఈక్వల్ టు 0 అయిపోతుంది ఫ్లక్స్ అనేది. సో ఏమవుతుంది? ఇది లోపలికి వస్తా ఉన్నప్పుడు కొద్ది ఏమవుతుంది? మెల్లిమెల్లి దీంట్లో ఫ్లక్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మళ్ళీ ఇది బయటకు వచ్చింది అనుకోండి ఇట్లా. సో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పై ఈక్వల్ టు ఫ్లక్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మళ్ళీ ఏమవుతుంది? ఇటు మెల్లిగా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది? దీని గుండా ట్రావెల్ చేసేది పెరగడము తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది అని అంటే ఏమవుతుంది? d/dt అవుతే అక్కడ ఏమవుతుంది? మనకు ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో షీట్లో. సో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఎలా ఉంటుంది దీంట్లో కరెంట్ అనేది అని అంటే, దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఎడీ కరెంట్స్ అంటే ఒక సర్కిల్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సర్కిల్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇవన్నీ సర్కిల్ ఫామ్లో ఒక క్లోజ్డ్ ఫామ్లో ఫామ్ అయిపోయి, సో అది ఓవరాల్గా ఒక క్లోజ్డ్ సర్కిల్ లాగా ఫామ్ అయ్యి దాంతో ఏమవుతుంది? కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్ అయిన సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెయిన్ థింగ్, ఇక్కడ నుంచి మనకి ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో ఏమవుతుంది? దీనిలో ఎడీ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదే మనకి ఎడీ కరెంట్ అంటాం. సో ఈ ఎడీ కరెంట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, దీనికి ఆపోజిట్లో ఓకేనా, దీనికి ఆపోజిట్ ఫోర్స్గా
మనకు ఈ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది, ఇందులో కరెంట్ అనేది. ఓకేనా. సో ఈ రెండు ఆపోజిట్ అవుతాయి కాబట్టి ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకొచ్చి వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు అది అలా ఆసిలేట్ అవుతూ వస్తుంది. కొద్దిసేపు ఏమవుతుందంటే స్లోగా మెల్లిగా ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఆగిపోవడం అనేది ఆసిలేషన్ అనేది జీరోకి వస్తుంది. సో డాంపింగ్ ఆసిలేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. డాంపింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. ఎప్పుడైతే ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అవుతావో దీంట్లో అప్పుడు ఏమైతే డాంపింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్, అంటే స్లోగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎడ్డీ కరెంట్స్ యొక్క కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. సో ఏంటిది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మ్యాగ్నెటిక్ బ్రేక్స్ టు ట్రైన్స్. మ్యాగ్నెటిక్ బ్రేక్స్ టు ట్రైన్స్. సో జనరల్గా మీరు చూడండి, హైదరాబాద్లో మెట్రో రైలు వచ్చింది. మెట్రో రైలు మరి బ్రేక్స్ వేయాలి కదా, అంత పెద్ద ట్రైన్ ఆపాలి అని అంటే జనరల్గా మీరు ఇప్పుడు బస్సులో వెళ్ళారేమనుకోండి, బస్సులో బ్రేక్ వేస్తే ఎలా ఉంటుంది, మనం ముందుకి వెనకకి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అలా ట్రైన్లో అలా జరిగింది అనుకోండి, ఏమవుతుంది, అందరు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగితే ప్రాబ్లం అవుతుంది, పడిపోయే ఛాన్సులు, అందరు పోయి ఒక దగ్గర పడిపోవడం అనేది జరుగుతుంది. బ్రేక్ వేయగానే ముందుకు వెళ్ళి పడిపోతూ ఉంటారు. సో అలా జరుగుతుంది, బాగుండదు. సో మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఆఫ్ టు ట్రైన్లో వాడతాం. సో ఏమవుతుందంటే ఇందులో when the strong electromagnets are activated, the eddy currents induced in the rails and oppose the motion of the train. Okay now, so as a result అప్పుడు ఏమవుతుంది, యాజ్ ద రిజల్ట్ స్మూత్ బ్రేకింగ్ ఎఫెక్ట్ కమ్స్ ఇంటూ ప్లే. సో ఇది ఏ విధంగా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అజ్యూమ్ దిస్ ఇస్ ద ట్రైన్. ఓకేనా. ఇది ట్రైన్ అనుకోండి. సో దీని కింద ఏముంటుంది, లార్జ్ పీసెస్ అనేవి ఉంటాయి. అంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే కరెంట్ని అంటే మ్యాగ్నెటిజం చేయొచ్చు అన్నట్టు వీటికి. ఓకేనా. అంటే మ్యాగ్నెట్స్ లాగా మార్చవచ్చు. సో దీని కింద ఏముంటుంది, ట్రైన్ రైల్స్ ఉంటాయి. అంటే ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ ఉంటుంది. సో ఇది లార్జ్ పీసే కదా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా, సో ఇది ట్రాక్ అనుకోండి. ఈ ట్రాక్ మీద రైల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ వేయాలనుకోండి, సో ఇందులో ఏం చేస్తాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ చేస్తాం. అంటే మ్యాగ్నెటిక్గా మారుస్తూ ఉంటాం, అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్గా మారుస్తూ ఉంటాం వీటిని. సో మార్చినప్పుడు ఏమవుతుంది, మరి దీని కూడా ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బయటకు వస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, ఇది లార్జ్ మెటల్ అండ్ విచ్ ఇస్ ది కండక్టర్. సో కండక్టింగ్ లార్జ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మరి దీని కూడా ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని పాస్ అవుతాయి. సో పాస్ అవుతూ వస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఇది ట్రైన్ ఇలా మూవ్ అవుతూ వస్తున్నప్పుడు ఈ ట్రైన్ మీద ఏమవుతుంది, మూవ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతి ప్లేస్ దగ్గర ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మారిపోతూ వస్తుంది. అంటే ఫ్లక్స్ అనేది మారిపోతూ ఉంది. సో ఫ్లక్స్ మారిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఎడ్డీ కరెంట్స్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో ఎడ్డీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎడ్డీ కరెంట్ అనేది ఏం చేస్తుంది, ఆల్వేస్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ ట్రైన్ మెల్లిగా ఆగడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఇది జరుగుతుంది, ట్రైన్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ స్మూత్గా వర్క్ చేస్తుంది.
ఓకేనా. సో జర్కిలు ఇవ్వకుండా స్మూత్గా మెల్లిగా ఆగిపోతుంది. ఇది ట్రైన్లో వాడేటువంటి ఎడ్డీ కరెంట్స్ యొక్క అడ్వాంటేజ్. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ యూజ్ చూద్దాం స్టూడెంట్స్. సో సెకండ్ వన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. డాంపింగ్ అంటే ఏం లేదు, అవరోధం అంటే అడ్డంకి చెప్పడం అన్నట్టు అంతే. సో ఇది ఇంకా దేంట్లో వాడతారంటే ఇన్ గాల్వానోమీటర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ brings the coil to rest quickly. సో ఏ విధంగా జరిగిందంటే దిస్ is done with the help of eddy currents produced in the core arranged in it. ఓకేనా. జనరల్గా మీకు ఆల్రెడీ గాల్వానోమీటర్ అంటే తెలుసు. ఇట్లా గాల్వానోమీటర్ ఉంటుంది. సో ఈ గాల్వానోమీటర్ ఏం చేస్తుందంటే ఈ మిడిల్కి 0 ఉంటుంది. ఇటు కరెంట్ అనేది పాస్ అవుతూ వస్తున్నప్పుడు ఇటు అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ నెగిటివ్ సైడ్ కరెంట్ ఉంటే నెగిటివ్ సైడ్, సో పాజిటివ్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ అనేది తిరుగుతూ ఉంటుంది కరెంట్ అనేది. అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు సో దాని కూడా ఎట్ సైడ్ కరెంట్ ఉందని చెప్పేసి నెగిటివ్ కరెంట్ పాజిటివ్ కరెంట్ అనేది చూపించడానికి గాల్వానోమీటర్ వాడుతూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా గాల్వానోమీటర్ ఏందనేది మీకు తెలుస్తుంది. సో ఇది పిన్ అనేది ఏమవుతుంది, నీడిల్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకు ఒక వాల్యూ దగ్గర తెలవాలంటే అది తిరుగుతూ ఉంటే ఎంబటే వాల్యూ తెలవలే, టైం అనేది ఎక్కువ తీసుకోవద్దు అని అనుకుంటే ఏం చేయాలంటే సో ఎంబటే ఆగిపోవడానికి ఏం చేయాలి, డ్యామ్ చేయాలి. సో ఇది ఇలా తిరుగుతూ ఉందనుకోండి, అది ఎప్పుడు రావాలేదండి రెస్ట్కి, సో కష్టం. సో రెస్ట్లోకి ఉండడానికి ఏం చేయాలి, దీన్ని ఆపాలి, స్మూత్గా ఆపాలంటే ఏం చేస్తారంటే దీని లోపల ఎడీ కరెంట్ అనేది సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సెటప్ ఉంటుంది. ఓకేనా. సో ఎడీ కరెంట్ ప్రొడ్యూస్ చేసేసి మళ్ళీ దీన్ని ఆపడానికి స్మూత్గా ఎంబటే ఆపడానికి ఇది మనకి వర్క్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. సో థర్డ్ వన్ చూడండి, ఇండక్షన్ ఫర్నేస్ అంటే ఫర్నేస్ అంటే ఏంటి తెలియదు, కొలిమి. ఇండక్షన్ ఫర్నేస్. సో ఇండక్షన్ ఫర్నేస్ అంటే ఏంటిదనంటే ఏ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటివ్ కరెంట్, ఏ హై ఫ్రీక్వెన్సీ AC current, AC is passed through a coil which surrounds the metals to be melted. Then the eddy currents generated in the metals produced high temperature. సో ఇది చాలా ఈజీ స్టూడెంట్స్. ఏంటిదనంటే ఇక్కడ సో ఒక కాయిల్ ఉందనుకోండి, ఇలా
ఇలా ఉందనుకోండి, అంటే కాపర్ వైర్ ఉందనుకోండి. కాపర్ వైర్ ఏం చేసినామంటే ఇలా చుట్టేసినాం అనుకోండి, పెద్ద మొత్తంలో ఒక చిన్న సైజ్ ఆఫ్ ఒక బకెట్ రేంజ్లో కానీ, లేదంటే చిన్నగా మన జనరల్గా మనం హీటర్ చూస్తూ ఉంటాం, ఇంట్లో హీటర్ ఉంటుంది కదా, హీటర్ ఎలా ఉంటుంది, చుట్టినట్టు ఉంటుంది కదా, స్విల్స్గా ఒక స్పైరల్గా ఉంటుంది కదా. సో అలా చుట్టిన దాంట్లో మీరు ఇక్కడ ఒక మెటీరియల్, అంటే ఒక సాలిడ్ బాడీని మీరు దీంట్లో పెట్టిన అనుకోండి, ఒక సాలిడ్ బాడీని తీసుకొచ్చారు అనుకోండి. సో దీన్ని కూడా మీరు ఏసీ కరెంట్ సప్లై చేసినాం అనుకోండి, ఆల్టర్నేటివ్ కరెంట్ సప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీంట్లో కరెంట్ అనేది ఈ స్విల్స్ గుండా ఏమవుతుంది, ఈ స్పైరల్ గుండా ఏమవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఏడీ కరెంట్ ఫామ్ అయ్యి హై టెంపరేచర్ని ఫామ్ చేస్తుంది. అంటే దీన్ని తొందరగా మీరు మెల్ట్ చేయడానికి ఎక్కువ కరెంట్ అనేది హై టెంపరేచర్ని ఫామ్ అయిపోతుంది. ఎడీ కరెంట్స్ ఫామ్ అవుతాయి, ఏసీ కరెంట్ ఫామ్ దీన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో దీంట్లో ఆల్రెడీ ఏమవుతుంది, ఒక ఎడీ కరెంట్ ఫామ్ అవుతుంది. దీని లోపల తీసుకొచ్చిన ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎడీ కరెంట్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఎడీ కరెంట్ ఫామ్ అయిపోయి ఆ ఎడీ కరెంట్ ప్లస్ ఈ ఆల్టర్నేట్ కరెంట్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో హై టెంపరేచర్నే రైజ్ అయిపోతుంది. హై టెంపరేచర్ అవ్వడం వల్ల ఇది తొందరగా మెల్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఓకేనా. జనరల్గా మీరు ఈ బయట ఈ కొడవళ్ళు అవి వీటిని తయారు చేస్తారు కదా, తయారు చేసినప్పుడు బొగ్గుల మధ్యలో పెట్టేసి చేస్తారు కదా. సో అది చాలా టైం తీసుకునే ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే ఇది తొందరగా రెడ్ అవుతుంది, అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి, దీన్ని తొందరగా మండించవచ్చు, మళ్ళీ యాసిడ్ మెల్ట్ చేసుకోవచ్చు, మనకు తగ్గట్టుగా మౌల్డ్ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఎడీ కరెంట్ యొక్క ఇంకో యూసేజ్. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ కేసెస్కి వచ్చారంటే నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్, ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. సో జనరల్గా ఒకప్పుడు ఉండేటువంటి విషయాలు, మీటర్స్ వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చైనా మీటర్లు అంటారు కదా, చైనా మీటర్లు. సో అందులో ఉన్న ఒక కాయిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుండే స్టార్టింగ్లో. సో ఆ షైనింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, సో ఆ షైనింగ్ మెటీరియల్ ఎందుకు దేనికి కారణంగా తిరుగుతుందంటే ఎడీ కరెంట్స్ ద్వారానే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ద shining metal disc in electric power meters rotates. సో దేని కారణంగా తిరుగుతుందంటే డ్యూ టు ఎడీ కరెంట్స్. దాంట్లో ఎడీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా అది తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సింపుల్ కేసు ఏంటంటే స్పీడోమీటర్లో కూడా వాడుతూ ఉంటాం. ఓకేనా. ఎడీ కరెంట్స్, స్పీడోమీటర్ అంటే ఎక్కడ చూస్తాం, బైక్కి ముందు ఆ మీటర్ చూపిస్తుంది కదా, 60 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా పిన్. ఆ పిన్ అనేది ఎడీ కరెంట్స్లోనే వర్క్ చేస్తుంది. కరెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పీడో మీటర్స్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో ఇవి పాయింట్స్ ఎడీ కరెంట్కి సంబంధించింది. అది పెద్దగానే ఉంది వీడియో, కానీ మీరు అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఓపికగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. థ్యాంక్ యూ.